ఇప్పటికీ మ్యానిపులేషన్ వ్యవస్థల్లో మ్యానిపులేషన్ చేసుకోవచ్చు. నీ దగ్గర డబ్బులు, పలుకుబడి ఉంటే నువ్వు క్రైమ్ చేసి కూడా దొరికినా కూడా శిక్ష నుంచి తప్పించుకోవచ్చు. ఓన్లీ ఆ ప్రాసెస్ మాత్రమే డీల్ చేయాల్సి ఉంటుంది. అంటే 1 నెల, 2 నెలలు జైల్లో ఉండాల్సి వస్తుంది. జైల్లో కూడా నువ్వు డబ్బులుండి అక్కడ డబ్బులు వెదజల్లితే జైల్లో కూడా బేరబుల్ లైఫ్ అక్కడ ఉన్నంతలో మంచి సౌకర్యాలను నీకు ఇస్తారు. సో అందువల్ల ఇవన్నీ అర్థమైపోయినాయి జనాలకి. ఇవాళ ఇంతకు ముందులాగా అమాయకంగా లేరు. వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి, డబ్బుంటే ఏమేమి చేయొచ్చు అనేది అందరికి కూడా తెలిసి ఇవాళ. అందువల్ల క్రైమ్ అనేది ధైర్యంగా చేయగలుగుతున్నారు ఇవాళ. ఇప్పుడు ఏంటంటే ఇమీడియట్గా దొరకకుండా ఎలా ఉండాలి, దొరికినా కూడా సాక్ష్యాలు బలంగా లేకుండా ఎలా ఉండాలి, ఇవి ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ఇంతకుముందు ఓన్లీ క్రిమినల్ లాయర్లకి, పోలీసులకి, కొంతమందికి మాత్రమే, సీజన్డ్ క్రిమినల్స్కి మాత్రమే ఉన్న నాలెడ్జి ఇవాళ అందరికీ అందిపోయింది. డెమోక్రటైజేషన్ ఆఫ్ క్రిమినల్ నాలెడ్జ్ అనేది వచ్చేసింది. దీనివల్ల క్రైమ్ చేసే పద్ధతి మారిపోయిందండి ఇవాళ. సో ఈ కొత్తగా ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ కూడా అలాంటిది. ఇక్కడ ఏంటంటే సురేష్ అని, మడుగుల సురేష్ ఈ అబ్బాయి ఒక ఆమెతో అఫైర్ పెట్టుకున్నాడు. వీళ్ళిద్దరిది కూడా తాడేపల్లి గూడెం, సేమ్ ఊరు. అలా పరిచయం ఉంది. పెళ్లి కాకముందే ఆ అమ్మాయికి పెళ్లి కాలేదు, ఈ అబ్బాయికి కూడా పెళ్లి కాలేదు. బట్ వీళ్ళిద్దరి మధ్య అఫైర్ అనేది ఉంది. అయితే ఆ అమ్మాయి ఇతన్ని పెళ్లి చేసుకోకుండా వాళ్ళ ఇంట్లో చెప్పిన తొర్రే సత్యనారాయణ రాజు అనే ఒక అడ్వకేట్ని పెళ్లి చేసుకుంది. అడ్వకేట్ని పెళ్లి చేసుకున్నా కూడా వీళ్ళిద్దరి మధ్య అఫైర్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇది వాళ్ళ సమాజంలో కామనే. సో అలాగ అవుతున్నప్పుడు ఇతను అడ్వకేట్ కాబట్టి నేను చాలాసార్లు క్రైమ్ చెప్పేటప్పుడు చెప్తున్నా, మల్టీఫుల్ అఫైర్స్ కానీ లేకపోతే వివాహేతర సంబంధాలు కానీ ఇవాళ ఎవరికి తెలియదని మాత్రం అఫైర్లు పెట్టుకునేదానికి లేదు. ఖచ్చితంగా మన పార్ట్నర్కి ఏదో ఒక దశలో తెలుస్తుంది. తెలిసి గమ్మనుంటే ఓకే, చాలామంది తెలిసి కూడా వదిలేస్తారు. అట్లా ఉంటే ఓకే, కానీ ఇలా తెలియకుండా మేనేజ్ చేద్దాం అనేది ఇవాళ కుదరదు. ఎందుకంటే టెక్నాలజీ ఇవన్నీ మారిపోయినాయి. ఫోన్లు, మెసేజ్లు అబ్జర్వ్ చేస్తుంటారు పార్ట్నర్స్. కాబట్టి డౌట్ వస్తుంది, కొంత కన్నేస్తే తెలిసిపోతుంది. ఇంకా కావాలంటే డిటెక్టివ్ ఏజెన్సీలు ఉన్నాయి, అది కూడా అవసరం లేదు. మీ ఫోన్లో నేను ఒక యాప్, స్పై యాప్ వేస్తే మొత్తం నా దగ్గర మీ డేటా అంతా, మొత్తం మీ జాతకం అంతా నా దగ్గర ఉంటుంది. కాబట్టి అది ఎవరైనా సంవత్సరానికి 10,000 కట్టగలిగి లేదా 3 నెలలకి 2,000, 3,000 కట్టగలిగిన ఈ యాప్స్ వేసేయచ్చు. అది పెద్ద విషయం కాదు. అందువల్ల టెక్నాలజీ అనేది ఈజీ అయిపోయింది. సో ఇతనికి తెలిసిపోయింది, ఈ సత్యనారాయణ రాజుకి తన భార్యకి, ఈ సురేష్ అనే తన భార్య పేరు శిరీష, సో భార్యకి సురేష్కి అఫేర్ ఉందనే విషయం తెలిసిపోయింది. తెలిసి మందలించాడు. ఫస్ట్లోనే ఆయన క్రైమ్కి వెళ్ళాలనుకోలేదు. ఆయన ఆమెకు చెప్పాడు, నువ్వు ఇట్లా మానుకో, పెళ్ళయ్యక ముందు ఉంటే ఉనింది, ఇప్పుడు నువ్వు మానుకో అని చెప్పాడు. అప్పుడు కానీ ఆ క్యూ గ్రహించి ఉండాలి, ఆమె గ్రహించి కానీ మానుకొని ఉండాలి. కానీ ఒక్కోసారి మనం ఏంటంటే మనకు తెలియడం వేరు, అనుభవించడం వేరైన సామెత ఉంది. అంటే అది తెలిసినా కూడా మన బలహీనతల వల్ల మనం ఆపుకోలేము. మేబీ వీళ్ళిద్దరి మధ్య ఒక ఎమోషనల్ బాండ్ కూడా ఏర్పడి ఉండొచ్చు. ఓన్లీ ఫిజికల్గా కాకుండా ఒక ఎమోషనల్ బాండ్ ఉండొచ్చు. అది భర్త దగ్గర లేకపోవచ్చు. ఏదేమైనా ఆమె కారణాలు, మనకి సమగ్ర సమాచారం లేదు కాబట్టి ఈ పర్టికులర్ కేసుని డీటెయిల్గా విశ్లేషించలేము. కానీ జనరల్గా మనం ఆలోచించుకున్నప్పుడు ఉమెన్కి ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉన్న అబ్బాయి దొరికినప్పుడు వాళ్ళని అంత ఈజీగా వదులుకోలేరు. ఒక అడిక్షన్ అనేది ఏర్పడుతుంది. అలాంటి అడిక్షన్లకి ఈమె వెళ్ళుండొచ్చు. సో ఆపలేనప్పుడు ఇతను మామూలుగా అడ్వకేటు అతను ఏం ఆలోచించుండాలంటే, ఇది మనకు కుదరినప్పుడు ఈమెతో విడాకులు ఇచ్చేద్దాము అనేది ఆలోచించుంటే ఇది సుఖాంతంగా ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే చాలామంది విడాకులు ఇవ్వట్లేదు. విడాకులు ఇచ్చే బదులు చంపేయడం ఈజీగా ఉంది. ఎందుకంటే విడాకులు కూడా ఇప్పటికీ డిఫికల్ట్గా ఉన్నాయి. చాలామందికి తెలియంది ఏంటంటే విడాకులు ఎక్కువ అనుకుంటున్నారు. నిజానికి విడాకుల డేటా చూస్తే 1% ఉంది రేటు ఇప్పటికి కూడా ఇండియాలో. కాకపోతే అర్బన్లో కొంత పెరుగుతున్నాయి తప్ప ఓవరాల్గా రేటు 1% ఉంది. ఇప్పటికీ సమాజంలో విడాకులు తీసుకున్న ముఖ్యంగా స్త్రీలకైతే చాలా కష్టాలు ఉంటాయి కాబట్టి స్త్రీలు కూడా విడాకులు ఇవ్వడానికి రెడీగా లేరు. కష్టాలని అనుభవిస్తుంటారు, దాంట్లోనే ఇంకేమన్నా ఆలోచిస్తారు తప్ప విడాకులు ఇవ్వాలనుకోరు. రెండోది, మగవాళ్ళు కూడా విడాకులు వద్దనుకోవడానికి కారణం ఏంటంటే, పిల్లలు ఉంటే పిల్లల లైఫ్ ఇదవుతుంది, ఏదో మేనేజ్ చేసుకుని వెళ్దాము అన్నదే ఇప్పటికి మన ఇండియన్ ట్రెడిషన్లో ఉంది. అందుకని మరి ఈయన ఏ కారణంతో ఆమెకి విడాకులు ఇవ్వాలో తెలియదు, కానీ మొత్తానికి విడాకులు ఇవ్వకుండా అతన్ని చంపేద్దామని డిసైడ్ అయ్యాడు. అంటే క్రిమినల్ లాయర్లకి ఎలా ఉంటుందంటే అండి, వాళ్ళకి క్లయింట్లు ఉంటారు కదా, వాళ్ళు క్రిమినల్స్ ఉంటారు. వాళ్ళు ఊరికే మనకి మెహర్బానీ కోసం ఒక హత్య చేసి పెడతారు. క్రిమినల్ లాయర్ అడిగాడు అనుకో, ఒరే నాకు ఒక హత్య చేసి పెట్టరా
అంటే బిజినెస్ లేదు నాకు, ఆ, ఖాళీగా ఉన్నాను. ఇట్లా ఒక ఇబ్బంది ఉంది, అతి చేసి పెట్టంటే సరే సార్ అని, మీరు అడిగితే కాదంటున్నా సార్ అని ఒక అతి చేసి పెడతారు. అలాంటి క్రిమినల్ లాయర్లు చాలా మంది ఉన్నారు. సో అందువల్ల ఈయన కూడా క్రిమినల్ లాయర్ కాబట్టి ఈయన తన పాత కేసుల్లో ఉండే క్రిమినల్స్ని అప్రోచ్ చేయాలి. వీళ్ళ తమ్ముడు కూడా ఇతనికి హెల్ప్ చేశాడు. ఆ, వే- ఈ ఈ వీళ్ళ అన్నకి, విక్టిమ్ ఎవరైతే ఉన్నారో అదే సత్యనారాయణ సత్యనారాయణ. తమ్ముడు కూడా హెల్ప్ చేశాడు అనమాట. ఆయన పేరు విజయ్ కృష్ణ. ఓకే. విజయ్ కృష్ణ కూడా హెల్ప్ చేశాడు. సో ఇతను ఏం చేశాడంటే, ప్లాన్ చేశాడంటే భార్య దగ్గరే అతన్ని రప్పించే ప్లాన్ చేశాడు. అంటే ఆ, భార్యకి ఏం చెప్పాడంటే, నేను క్యాంపు మీద బయటకు వెళ్తున్నాను అని చెప్పాడు. అంటే భార్యకి ఇప్పుడు క్యాంప్ మీద బయట వెళ్తున్నా కాబట్టి భార్య ఇతన్ని రమ్మంటుంది ఇంటికి. రమ్మన్నప్పుడు ఇతను పట్టుకోవాలా అనేది ప్లాన్ స్కెచ్ చేశాడు. ఎందుకంటే క్రిమినల్ లాయరు, పైగా తన చుట్టూ క్రిమినల్ బ్యాచ్ ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ క్రైమ్స్ చేసిన అనుభవం వాళ్ళకు ఉంటుంది, ఈయన క్రైమ్స్ని డీల్ చేసిన అనుభవం ఈయనకు ఉంటుంది. అంటే లా తెలిసి వ్యవస్థల పనితీరు ఒకసారి అనుభవించినాక క్రైమ్ చేయడం ఇంకా ఈజీ. అంటే ఇప్పుడు మనకు భయం ఉంటుంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, జైలుకి వెళ్ళాలి, భయం ఉంటుంది. ఒకసారి వెళ్ళేసి వచ్చామనుకో భయం తీరిపోతుంది. ఓహో పోలీస్ స్టేషన్ ఇంతే, జైలు ఇంతే, కోర్టు ఇంతే తెలిసిపోయినాక రెండోసారి క్రైమ్ చేయడం ఈజీ. ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా ఆల్రెడీ విన్నావు కదా, దాన్ని ఎలా మ్యానిపులేట్ చేయాలో కూడా మనకు తెలుసు. డబ్బు ఉంటే మ్యానిపులేట్ చేయి, సింపుల్గా చెప్పాలంటే ఇంకేమి కూడా అవసరం లే. నీకు డబ్బు ఉంటే పోలీస్ స్టేషన్లో మనం వెళ్ళగానే అందరికి బిర్యానీలు తెప్పించాను సార్, నేను డబ్బులు ఇస్తాను అన్నాను అనుకో, అందరూ బిర్యానీలు తింటారు, మనకు కూడా బిర్యానీ పెడతారు. పోలీస్ స్టేషన్లో ఉన్న రోజు మనం బాగుండొచ్చు. ఆ తర్వాత కోర్టులో మనకు అడ్వకేట్ని మంచిగా పెట్టుకొని అక్కడ క్లర్క్కి డబ్బులు ఇస్తే మన ఫైల్ ముందు పెడతాడు, అడ్వకేట్ డబ్బులు ఇస్తే మంచిగా ఇచ్చేస్తారు. అక్కడ కూడా మేనేజ్ చేస్తాం. జైలుకి వెళ్ళినాక కూడా వార్డర్లకి, సూపరింటెండెంట్, జైలర్కి వీళ్ళకి కొంత వేసామనుకోండి, వాళ్ళు మనకి చికెన్ల మటన్లు కూడా బయట నుంచి అలౌ చేస్తారు, మంచి రూమ్ ఇస్తారు. లేదు ఇంకా అక్కడ పెద్ద జైలు అయితే హాస్పిటల్ బెడ్ ఉంటే బెడ్లోకి ఏదో కడుపు నొప్పనో అదని బెడ్లో పెడతారు. అక్కడ పాలు పళ్ళు అవన్నీ దొరుకుతాయి, ములాఖతులు ఎక్కువ దొరుకుతాయి. ఇవన్నీ జైల్లో కూడా మేనేజ్ చేసుకోవచ్చు. అంటే లైఫ్ని హ్యాపీగా సెట్ చేసుకొని క్రైమ్ చేసేసి బయటికి వెళ్ళొచ్చు అనేది తెలిసిపోయినాక క్రైమ్ ఎక్కువ చేస్తారు. అలాగా ఈ క్రిమినల్ లాయరు, క్రిమినల్స్ కలిసి ఇతన్ని ఇలాగ వల వేసి పట్టారు. వాళ్ళ భార్య దగ్గరికి వచ్చేసరికి వల వేశారు. భార్యకు కూడా తెలుసు అని చెప్తున్నారు పోలీసులు. అంటే వీళ్ళ స్కీమ్ తెలిసే భార్యని ప్రెజర్ చేశారు వీళ్ళు, లేకపోతే నిన్ను కూడా చంపేస్తారు, నువ్వు సహకరించమంటే భార్య సహకరించిందని ఆమెను కూడా అరెస్ట్ చేశారు ఇప్పుడు. సో ఆమె ఇప్పుడు ఇతన్ని పిలిచింది, ఇట్లా మా హస్బెండ్ లేడు నువ్వు రా అని. వీడు మనోడికి ఇవేం తెలియదు కదా, ఏం చేద్దామని వెళ్ళాడు. వెళ్ళి ట్రాప్లో ఇరుక్కున్నాడు. పట్టుకొని తీసుకెళ్ళి కారులో తీసుకెళ్ళి కొట్టి దూరంగా, వీళ్ళ ప్లాన్ ఏంటంటే బాడీ ఇమ్మీడియట్గా దొరకకపోతే ఏమి కాదు అనేది ప్లాన్ చేసుకున్నారు. కొట్టేశారు, చంపేశారు. చంపిన తర్వాత అతన్ని సెకినేటిపల్లి దగ్గర రామేశ్వరం అనే ఏరియా ఉంది, అక్కడ గోదావరిలోకి ఒక గోనె సంచిలో కట్టేసి దాంట్లో రాళ్ళు వేసి వదిలేశారు.